ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న ఆ ఎమ్మెల్యేకు అమాత్య యోగం దక్కనుందా? మంత్రి పదవికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారని సదరు ఎమ్మెల్యేపై చేసిన ఫిర్యాదే ఆయనకు వరంగా మారిందా? ఎమ్మెల్యే మీద క్రమశిక్షణ చర్యకు సిఫారసు చేసిన ఫైల్ మీదనే మంత్రి పదవి ఇవ్వండి అంటూ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి రివర్స్ ఆదేశాలు వచ్చాయా? మునుగోడు ఎమ్మెల్యేకి అమాత్య యోగం. హామీ నెరవేర్చాల్సిందేనన్న రాహుల్ గాంధీ. తెలంగాణ కాంగ్రెస్ లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సీఎం రేవంత్ టార్గెట్ గా విమర్శలు సైతం చేశారు. వాస్తవానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మాటపై నిలబడే నేతగా పేరుందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి పంటి కింద రాయిలా మారిన రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు మనం మంత్రి పదవి ఇచ్చాం, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలప్పుడు పార్టీ గెలుపునకు సహకరించారని రాహుల్ గుర్తు చేసినట్లు సమాచారం. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని వీలైనంత త్వరగా రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కి రాహుల్ సూచించినట్లు కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని పలుమార్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. రెండోసారి మంత్రివర్గ విస్తరణలో తనకు బెర్తు ఖాయమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావించారట. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి సంకేతాలు అందడంతో ఆయన సన్నిహితులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే అదే సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అడ్డు తగులుతూ రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాయటం అప్పట్లో కలకలం రేపింది. తనకు మంత్రి పదవి రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ లేఖ రాయించారని రాజగోపాల్ రెడ్డి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఇక అప్పటి నుంచి ఆయన నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా ఆయనను శాంతింపచేయాలని ఒక వర్గం నేతలు చేసిన వ్యూహం బెడిసికొట్టిందట. ఆఖరికి రాజగోపాల్ రెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారట. సీఎం రేవంత్కు వ్యతిరేకంగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం మామూలేనని, బీజేపీలోకి వెళ్లినప్పుడు మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు ఇదే విధంగా వ్యవహరించారని, ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రివర్గంలోకి తీసుకోవద్దని, ప్రత్యామ్నాయ పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. అయితే రాజగోపాల్ రెడ్డి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిన ఫైల్ మీదనే మంత్రి పదవి ఇవ్వండంటూ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయని పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ కీలక నేత కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయిన సమయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంపై చర్చ జరిగినట్లు సమాచారం. రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ వచ్చిన ఫిర్యాదు లేఖలపై చర్చించిన రాహుల్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చిన సమయంలోనూ పార్లమెంట్ ఎన్నికల్లోనూ రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చామని, అది నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రులుగా ఉండడం, వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత అన్నదమ్ములు కావడంతో మరో రెడ్డి ఎమ్మెల్యేకి మంత్రి పదవి సాధ్యం కాదని కేసీ వేణుగోపాల్ రాహుల్కి చెప్పినట్లు సమాచారం. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవికి సమానమైన మరో పదవి ఇవ్వాలని, రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని కేసీ వేణుగోపాల్కి రాహుల్ గాంధీ సూచించినట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై సీఎం సహా కీలక కాంగ్రెస్ నేతలు